మన తండ్రి అయిన యాకోబు 20 సంవత్సరాలు మారు మనసు పొందటానికి తీసుకున్నాడు. కానీ దేవుడు ఆయన్ని దర్శించటానికి ఒక్క రాత్రే తీసుకున్నాడు. అది ఆయన చెప్పేది. ఆకాశ వాహనుడు అవటం, మేఘవాహనుడు అవటం అంటే ఒక మనిషి దేవుని తట్టు తిరగడానికి 20 సంవత్సరాలు తీసుకుంటే, దేవుడు ఇలాంటి మొండిఘట్టం వైపు తిరగడానికి ఒక్క రాత్రే తీసుకున్నాడు. ఆ రాత్రంతా ఒక నరుడు పెనుగులాడాడు అని ఉంది. ఏమండి, ఒక సంవత్సరం 20 సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా చిన్నదే. పోనీ 20 గంటలు ఆయన తీసుకోలా, ఒక రాత్రి. ప్రియులారా, దీన్నే మేఘవాహనుడు అవటం అంటారు. మీరు ప్రార్థించటానికి మీ మనస్సు కుదుటపరుచుకున్న మరుక్షణమే చాలా వరకు మీ సమస్య తీరుద్ది. అలాగే మీరు శ్రేష్టమైన భాగాన్ని దేవునికి ఇవ్వాలని నిర్ణయించుకున్న వెంటనే ప్రియులారా, మీ సమస్యలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని దేవుని ఆలోచనలు ఫ్రేమ్ అవుతాయి. జలప్రళయం తర్వాత నోవహు పవిత్రమైన జంతువుల్లో కొన్నింటిని తీసుకొని దేవునికి బలిచ్చినప్పుడు దేవుడు ఇక మీదట నేను మనుషులను శపించను అనుంది బైబిల్లో. ఏమండి, అసలు జలప్రళయానికి ముందేమనుంది? భూలోకము చెడిపోయెను, నోవహు ఒక్కడే నిందారహితుడుగా కనిపించాడు, ప్రజలు అందరూ బాగా చెడిపోయారు అని రాసున్న అదే బైబిల్లో ఒక నీతిమంతుడు చేసిన దేవునికి ఇంపైన బలి ఇక మీదట నేను శపించను అని ఆయన ఒట్టు పెట్టుకునేలాగా చేసింది. ఇలాంటి ఒట్టే మీరు యెషయా 54లో కూడా చూస్తారు. నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకున్నాను అని దేవుని వాక్యం అక్కడ రాస్తుంది. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. చూసారా ప్రియులారా, మనము ఎంత విసిగించినా, మనమెంత మొండిగా ప్రవర్తించినా మనమే నష్టపోతున్నాం. దేవుడు కఠినం అవట్ల. అందుకే మన ఆటలు సాగుతున్నాయి ఈ విధంగా. ఏమండి, 20 సంవత్సరాలు యాకోబు దేవుణ్ణి వెయిట్ చేయించాడు. బేతేల్ ఒక తలగడగా ఒక రాయిని పెట్టుకొని ప్రార్థించి ఒక ఒప్పందంలోకి వచ్చి దేవునితో, నేను వెళ్ళే మార్గంలో నువ్వు నన్ను కాపాడితే ఈ రాయి దేవుని మందిరం అవుతుంది అని ఒప్పుకొని, నాకిచ్చే యావత్తులో 10వ వంతు ఇస్తానని ఒప్పుకున్న మనిషి వెళ్ళిన ప్రతి చోట మామను మోసం చేశాడు. ఏమండి, అన్ని విధాలుగా ఆ కుటుంబంలో మోసగాడుగా ఉంటే, వెళ్ళేటప్పుడు కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంటే, ఏమండి, మామగారు అన్నాడు, నాకు చెప్పకుండా వెళ్ళటం వల్ల నువ్వు నన్ను మోసపుచ్చావు అన్నాడు. అటువంటి మనిషిని దర్శించటానికి ఒక్క రాత్రే తీసుకున్నాడు దేవుడు. ప్రియులారా, ఇది ఎంత ప్రోత్సాహకరంగా ఉందో చూడండి. అంతెందుకు, మనందరం కూడా దేవుని కలుసుకోవడానికి మనం కొంతమంది 20 సంవత్సరాలు తీసుకున్నాం, కొంతమంది ఇప్పుడు మనకు సాక్ష్యం చెప్తున్న కొంతమంది 40 సంవత్సరాలు తీసుకున్నామని చెప్పారు. దేవుని వైపు తిరగడానికి ఇలా మనం ఎక్కువ సంవత్సరాలు తీసుకోవచ్చు, కానీ ఆయన అంతసేపు తీసుకోలేదు. మనం ఆయన తట్టు తిరగగానే ఆయన మన తట్టు తిరుగుతున్నాడు. ప్రియులారా, ఇది యాకోబు మన తండ్రి యొక్క అనుభవం. ఏమండి, ఇంత సులువైన అనుభవాన్ని మీరు సొంతం చేసుకోకపోతే, అంటే మీ మూర్ఖ చిత్తాన్ని వదిలి ఒక రాత్రైనా దేవునితో పెనుగులాడటానికి మీరు సిద్ధపడకపోతే, నీ భాగ్యం ఎంత గొప్పదో నీకు ఎట్లాగ అర్థమవుద్ది చెప్పండి. ఆయన నీకు సహాయకరమైన కేడెము అని మీకు ఎలా తెలిసొస్తుంది?
ఇప్పుడు మన దగ్గర ఏ ఏ వనరులు ఉన్నాయో, లేదా మనతో ఎవరున్నారో, మన పక్షంగా ఎవరున్నారో తెలియకపోతే ఎలా? యెహోషువకి ఓసారి దూసిన ఖడ్గం చేత పట్టుకొని ఉన్న దూత కనిపించాడు. యెహోషువ అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎవరి పక్షంగా వచ్చావు అని అడిగాడు. మీకు అర్థమవుతుందా? ఒక యుద్ధ వైఖరి తెలిసిన వ్యక్తికి దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడు, లేదా పరిస్థితులు ఎవరి పక్షంగా అనుకూలంగా ఉన్నాయి అని ఆలోచిస్తాం. ప్రియులారా, ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఆయన తట్టు తిరిగినా కూడా వెంటనే ఆయన మనల్ని కనికరిస్తుంటే మనకేం అర్థం కావాలి? దేవుడు మన పక్షమే ఉన్నాడని మనకు అర్థం కావాలి. ఒక రాత్రి 20 సంవత్సరాలు వెయిట్ చేయించి ఒక రాత్రి పెనుగులాడగానే, పోరాడగానే యాకోబు తట్టు తిరిగితే దేవుడు ఎవరి పక్షంగా ఉన్నట్లు? యాకోబు పక్షంగా ఉన్నాడని అతనికి అర్థమైంది. అందుకనే ఆ తర్వాత మళ్ళీ అలాంటి తప్పులు చేయలా. ఏమండి, మళ్ళీ అలాంటి తప్పులు రిపీట్ అవ్వలా యాకోబు జీవితంలో. యోసేపు అమ్మబడ్డప్పుడు కూడా బెన్యామీను కనిపించకుండా పోయాడని చెప్పి, అక్కడ బందీ అయ్యాడని చెప్పినప్పుడు కూడా యాకోబు తొట్టు పడల. సర్వశక్తి గల దేవుడు నా పట్ల దయ చూపుతాడు, మీకు కనికరం పుట్టిస్తాడు ఆ ఐగుప్తు మనుషుని ముందు అని చెప్పి ఆయన దేవుని మీద ఆనుకున్నాడు. ఇది మన తండ్రి అయిన యాకోబు అనుభవం. ప్రియులారా, ప్రతి కష్ట సమయంలో మీరు మీ దేవుని మీద ఆనుకోవాలి. దీన్నే నిజమైన భక్తి అంటారు. మీకు ఇబ్బంది కలిగిన ప్రతిసారి, మీరు ఓడిపోతారేమో అనే భయం కలిగిన ప్రతిసారి మీ దేవుని మీద మీరు ఆనుకోవటం అలవాటు చేసుకోవాలి. ఏమండి, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిన తర్వాత బోళ్ళన్ని సమస్యలను మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఎందుకంటే ఇక్కడతోనే జీవితం అంతం అవట్లా, ఈ మీటింగులు మాత్రమే అంతం అవుతున్నాయి. కానీ మీ జీవితం కొనసాగుద్ది, మీ సమస్యలు కొనసాగుతాయి. కానీ మీ ప్రార్థనను మీరు కొనసాగించాలి. మీ దేవునితో మీ నడకను కొనసాగించాలి. నన్ను వెంబడించండి అనే పిలుపు మీరు అందుకున్న విధంగా మీరు ఆయనతో పాటు మీ నడకను కొనసాగించాలి. అర్థమవుతుందా? భక్తికి అలాగే మన నీతికి ఫుల్ స్టాప్ ఉండదు, కొనసాగింపే ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన భక్తికి మన నీతికి ఫుల్ స్టాప్ ఉండదు. మనం పోయాక కూడా, ఏమండి, మనం పోయాక కూడా మన పిల్లలు దాన్ని, ఆ స్వాస్థ్యమును కొనసాగిస్తారు మనం సరైన భక్తి చేస్తే. అందుకనే అబ్రహాము యొక్క విశ్వాసము పిల్ల తరానికి నిలిచింది. మనం తిమోతి గురించి వ్రాయబడ్డ మాట చూసాం. నీ అవ్వలోను, ఆ తర్వాత నీ తల్లిలోను, ఆ తర్వాత నీ యందు సహా విశ్వాసము వసిస్తుంది అని పౌలు గారు చెప్పినట్లు. ప్రియులారా, ఇది అందరికీ అంతేనండి. ఇదే మన భాగ్యం కూడా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అంటే, మనం మన బిడ్డలకిచ్చే ఆస్తిపాస్తులు దొంగలు దొంగిలించగలిగేవి కాదు. దేవునికి స్తోత్రం, మనం ఇచ్చే కట్టడాలు ఏమీ లేవు, ఎకరాలు ఏమీ లేవు, మణులు మాణిక్యాలు అసలే లేవు. ఏమండి, మహా కష్టపడితే ఒక నాంతాడో, ఏమండి, ఇంతకంటే ఎక్కువ బంగారం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎక్కువ నాకు ఇవ్వండి దయచేసి, నేను చాలా అప్పుల్లో ఉన్నాను. ఏమండి, దయచేసి నాకు ఇచ్చేయండి. నేను ఏమాత్రం మొహమాటం లేకుండా అడుగుతున్నాను. ఎందుకంటే మీ పిల్లలకి ఇవ్వడానికి ఈ నాసిరకమైన వస్తువుల్ని దృష్టించబాకండి. మీ భాగ్యం మీ బిడ్డలకు ఇవ్వాలి. మీ భాగ్యం మీ దేవుడు, మీ భాగ్యం ఆయన వాక్యమందలి మీ విశ్వాసము, కదలని మీ విశ్వాసము.
ఏమండి, స్థిరులను కదలని వారును. ఎక్కడ మీరు స్థిరలు చెప్పండి? ఆ వాక్యం నాకు తెలుసులే, నేను అడిగేది వినండి. స్థిరులు కదలని వారు అన్నాడు. ఎక్కడ మీరు స్థిరంగా ఉన్నారని ఆయన ఉద్దేశం? కదలని వారు అంటున్నాడు. ఏ ప్లేస్లో నుండి మీరు కదలరు అంటున్నాడు? ఏమండి, మీ తండ్రి అయిన యాకోబు అనుభవంలో మీరు స్థిరపరచబడాలి. ఉదయం నేను చదివించాను, ఉదయమో నిన్న ప్రసంగంలోనూ ఏమనంటే 110 ఏ కీర్తనలోనూ మనం చదువుకున్న కీర్తనలో ఆయన స్థిరపరుస్తాడు అని ఉంది. ఏమండి, చూడండి 116 అంట. 116 114 ఇవాళ చెప్పింది కదా. 87లో ఉంది చూడండి. నాకంటే గనుల్లాగా ఉన్నారు మీరంతా. ఏమంటే 5వ వచనం, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోను గూర్చి చెప్పుకొందురు. ప్రియులారా, మన ప్రవర్తన భక్తిగాను నీతిగాను స్థిరపరచబడాలి దేవుని చేత. అర్థమవుతుందా? ఇప్పుడు మనం అందరం భక్తి చేస్తున్నాం కదా. మనం చేసే భక్తి లేదా మనం దేవుని పట్ల కనబరిచే విధేయత లేదా భక్తి, శ్రద్ధాభక్తులు అంటారు మన భాషలో అయితే. ఇప్పుడు పెద్దోళ్ళ పట్ల, విద్యార్థులు టీచర్ల పట్ల, పిల్లలు తల్లిదండ్రుల పట్ల శ్రద్ధాభక్తులు కనబరిచారనుకోండి, అప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఏమండి, ఇప్పుడు ఎలీషా షూనేమీరాలు విషయంలో అలాగే ఇంప్రెస్ అయ్యాడు. షూనేమీరాలు తన భర్తకు చెప్పి, ఎలీషా ఒక మంచి దైవజనుడు అని చెప్పి భర్తకు చెప్పుకొని ఒక మేడ గది లేదా ఒక మంచి గది కట్టించి ఆయన రెస్ట్ తీసుకోవడానికి అవసరమైనవన్నీ ఏర్పరిచేటప్పటికీ ఎలీషా తన పనివాడిని పిలిచి, ఈమె ఇంత శ్రద్ధాభక్తులు మన పట్ల కనబరుస్తుంది, ఈమెకి ఏమైనా అవసరం ఉందేమో కనుక్కోరా అన్నాడు. అప్పుడు గెహాజీ వెళ్ళి ఆమెకు పిల్లలు లేరన్న విషయాన్ని ఆమె చెప్పకపోయినా వాకబు చేసి పిల్లలు లేరని వచ్చి తన యజమానుడైన ఎలీషాకు చెప్పాడు. అర్థమవుతుందా? మనము మన దేవుని పట్ల కనబరిచే శ్రద్ధాభక్తులు దేవుడు ఇంప్రెస్ అయితే, అంటే ఈ బిడ్డ భయభక్తులతో పెందలకాళ్ళు లేచి ప్రార్థన చేసుకుంటుంది, లేకపోతే అర్థమైనా కాకపోయినా బైబిల్ని క్రమంగా చదువుతుంది అని దేవుడు ఇంప్రెస్ అయితే, ప్రియులారా, మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఈ భక్తిలో, ఈ నీతిలో, ఈ పరిశుద్ధ ప్రవర్తనలో ఏమండి దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన నాటితే పెళ్ళగించటం ఎవడి వల్ల కాదు. ఆయన స్థిరపరిస్తే ప్రియులారా మీ తర్వాత మీ నడక చాలా సొగసుగా ఉంటుంది. ఏమండి, గత ప్రసంగాల్లో నేను మీకు ఇది చెప్పినట్టు నాకు గుర్తుంది. మీరు అది ఎక్కడ చూస్తారంటే జకరియా గ్రంథం అనుకుంటాను. ఒకసారి చూడండి, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 781 పేజీ, 781 పేజీ, 9వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. దయగల మన ప్రభు ఇలాగు మీ అందరి పట్ల చేయునుగాక. ఏమండి, కానీ దానికి ఒక కండిషన్ ఉంది. జనులు యెహోవా కిరీటమందలి, యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. అబ్బాయి రత్నం అండి అనాల. ఎవరో
దేవుడు దోతలు అనాలి. ఏమండి ఏమనాలి? ఆ, ఈ పొక్కునూరు లేకపోతే అనిగిళ్ళపాడు లేకపోతే బొబ్బిళ్ళపాడు విశ్వాసులు రత్నాలండి అనాలి. ఏమండి? కానీ మనల్ని పిశాసులు అంటున్నారు. నేను రీసెంట్గా కూడా విన్నాను. ప్రియులారా, దయచేసి ఇది మారాలి, ఈ అభిప్రాయం మార్చబడాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. అలా అని నాకెలా తెలుసు? ఏమండి, అలా అని నాకెలా తెలుసు? ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 3వ వచనంలో ఏమనుందంటే, స్థిరపరచవలెనని దానిని నిర్మించు యెహోవా అని ఉంటుంది. ఆయన పేరు. ఏమండి, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దేనినైనా నిర్మించే యెహోవా, యెహోవాను నామము వహించిన వాడే ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుస్తాను. ప్రియులారా, అర్థమవుతుందా? మిమ్మల్ని నిర్మించిన వాడు మిమ్మల్ని స్థిరపరచాలనే నిర్మించాడు. అలాంటప్పుడు ఆ మంచి సదుద్దేశాన్ని మనం ఎందుకు పాడు చేయాలి? ఏమండి, భక్తి చేయడానికి వచ్చి శ్రద్ధాభక్తులు లోపించేలాగా మళ్ళీ ఈ ప్రవర్తన ఎందుకు మనకి? ఏమండి, ఈ లోభత్వమందు సాధకం చేయబడ్డ హృదయం ఎందుకు? లోబి ఏం చేస్తాడు చెప్పండి? తన ఇంటి వారిని బాధ పెడతాడు అని ఉంది. భక్తిలో కూడా మీరు లోభిస్తే మీ ఇల్లు బాధపడుద్ది. సహోదరులారా, సహోదరులారా, భక్తిలో మీరు లోభిస్తే అంటే కొంచెం ప్రార్థన, కొద్దిగా బైబిలు, మీ ఇల్లు ఎంత సఫర్ అవుద్దో తెలుసా? నీ పిల్లలు ఎంత బెకారులు అవుతారో తెలుసా? తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చాలి, అది భక్తి సంపదైనా. ఏమండి, ఇంకే స్వాస్థ్యమైన తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చదగినది. ఇది కూడా బైబిల్ మాటే, నా సొంత మాటలు కాదు. అలాంటప్పుడు నీ భాగ్యం నీ పిల్లలకు వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? దేవుని ఎడల శ్రద్ధాభక్తులు కనబరచాలి. మీ పిల్లలు చూస్తూ ఉండగా ప్రార్థనకి ప్రథమ స్థానం ఇవ్వాలి, పెద్దపీట వేయాలి. నీ బిడ్డలు నిన్ను, నీ చర్యలు గమనిస్తూ ఉంటారు. ఏమండి, ఏ పసిబిడ్డలకైనా తమ తల్లిదండ్రులే హీరోలు. ఎందుకంటే వాళ్ళని రోజులో 18 గంటలైనా చూస్తారు. వాళ్ళు నిద్రపోయినప్పుడు తప్ప 6 గంటలు, మిగతా సమయం అంతా వాళ్ళ కళ్ళ ముందు తిరిగే ఆ ఇద్దరే వాళ్ళ హీరోలు. చాలామంది యవనస్తులు బండి కొని పెట్టారని రాస్తారో, నిజంగా తల్లిదండ్రులు హీరోలు అని రాస్తారో నాకు తెలియదు, కానీ మై డాడ్ ఈజ్ మై హీరో అని రాస్తారు దాని మీద. ఏమండి ప్రియులరా, మరి మనం ఏంటి పరిస్థితి? వాళ్ళు మీ నుండి ఏమి నేర్చుకోగలుగుతారు? నీకు సహాయకరమైన కేడంగా దేవుడు వ్యవహరిస్తున్న సంగతి నీ బిడ్డలను చూడనివ్వండి. మీకు అర్థం కావటానికి చెప్తాను. అబ్రహాముని దేవుడు బలివ్వమంటే పాపం శారమ్మకి చెప్పకుండా ఈ ఒక్కగానొక్కడిని తీసుకొని పోయాడు. ఎక్కడికి? మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దారిలో అడిగాడేమో, ఏ ఉంటుందిలే చూసుకుంటాడులే దేవుడు అన్నాడు. తీరా అక్కడికి కూడా వెళ్ళాడు. కట్టెలు పేర్చి మరి ఇస్సాకుని బలి ఇవ్వడానికి బంధించి ఆ కట్టెల మీద పేర్చినప్పుడు వాస్తవంగా ఏం జరిగిందో మనకు తెలియదు, ఇది ఊహించటమే. ఏమండి, ఇస్సాకు ఒకవేళ ఫిర్యాదు చేసేవాడైతే, నాయనా నేను లేక పుట్టాను, నువ్వు ఇట్ట చేయడం న్యాయం కాదు అని తండ్రితో వాదించి ఉండొచ్చు, లేకపోతే అరిచి గోల్ చేయొచ్చు. ఏం జరిగిందో మనకు తెలియదు. అక్కడ ఆ సంభాషణ ఏంటో ఇంకా వివరంగా లేదు మనకి. ఏదైతేనేమి
తన తండ్రి ఎంతో వేదనాభరితుడై ఏం చెయ్యనురా దేవుడు నిన్ను అడిగాడు అని చెప్పాడేమో. నిన్ను నీ ఒక్కగానొక్క కొడుకునిమ్మని అడిగాడురా, అందుకే నేను వెనక్కి తీయదలుచుకోవటం లేదు అని అబ్రహాము చెప్పినప్పుడు ఏమండి, ఇస్సాకు వినుచుండగా అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు అనే శబ్దం ఆ బిడ్డ విన్నాడు. ఏమండి, ఎంత ఘనంగా ఉంటుంది. ఇస్సాకు నూరంతలు ఫలించటానికి కారణం ఆ తండ్రి విన్న శబ్దాలే. ఏమండి, ఎడతెగని విజ్ఞాపన ప్రార్థనలు తండ్రి చేస్తూ ఉంటే ఇస్సాకు చెవులు దద్దరిల్లేలాగా ప్రార్థన ప్రాముఖ్యత అతనికి అర్థమైంది. అందుకనే భార్యను తేటానికి ఎలియాజరు వెళ్ళి తీసుకొని వస్తే సమయానికి ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళాడనుంది.